Watch full episodes on Jio Hotstar. లూసియానా, యువరాజ్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు నువ్వు నన్ను గెలవాల్సి ఉంటుంది. జై సింగ్, నా సహోదరికి ఏమైనా జరిగింది అంటే మీలో ఎవరిని నేను ఊరికే వదిలిపెట్టను. గుర్తు పెట్టుకో, నేను ఎవరిని వదిలిపెట్టను. మీరిద్దరికి ఏమీ కాలేదుగా? మేము బాగానే ఉన్నాం నాన్నగారు. జై సింగ్ చౌహాన్. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో అది నేనే. నా పేరే లూసిఫర్. రుద్ర, వెళ్ళకు లూసిఫర్. అమ్మా, నేను వచ్చేసానమ్మా. అన్నిటిని సరి చేసేస్తానమ్మా. ప్రతిదీ సరి చేసేస్తాను. ఐ ప్రామిస్ యూ. కానీ అమ్మా, ఎలా తద్య స్టాచ్యూగా అయిపోయింది? డోంట్ వరీ రుద్ర, ఎవరు నాకేమీ కాదు. తనని మళ్ళీ మనం మార్చేయగలం. ఎవరి నాకు తెలుసు మనం తప్పకుండా ఇక్కడికి వస్తామని. తనని చూస్తే నీకు అర్థమవుతుంది. తనే మనకు దారి కూడా చూపించింది. అటువైపు వెళ్దాం, పదండి. ఓ అలాగా, ఇదన్నమాట జరిగింది. కింగ్ లూసిఫర్, జయసింగ్ చౌహాన్, రుద్ర ఇద్దరు వచ్చేశారు. జై సింగ్ చౌహాన్ వచ్చేశాడా? ఇది మంచి విషయమే. నేను చాలా ఏళ్లుగా వాడి కోసమే వేచి ఉన్నాను. ఏంటి యువరాజ్, చూస్తావా? జై సింగ్, రుద్ర ఎలాగోలాగా ఇక్కడికి వచ్చేశారు. భూమి మీద వాళ్ళతో గొడవ పడడం కొంచెం కష్టం, కానీ ఇక్కడ ఇది నా సామ్రాజ్యం, ఇది నా స్థలం. నా నిబంధనల ప్రకారమే వాళ్ళు గొడవ పడాలి. నేను వేసే వలలోనే వాళ్ళు చదరంగం ఆడాలి, చివరికి ఓడిపోవాలి. నువ్వేమంటున్నావు ఇంటెలిజెన్స్? అది సరే గాని ఈ జయసింగ్ చౌహాన్ ఎవరు? జయసింగ్ చౌహాన్ ఎవరనేది నీకు అస్సలు గుర్తు లేదా ఏంటి? వాడి వల్ల ఏర్పడ్డ సమస్య వల్లేగా నీకు జ్ఞాపక శక్తి తగ్గిపోతూ ఉంది. అదిగో అక్కడున్నాడే రుద్ర తండ్రి. ఓ అలాగా. అది సరే గాని ఇక్కడ శిలగా ఉన్న ఈ యువరాజ్ ఎవరు? యువరాజ్ జయసింగ్ వాళ్ళ నాన్న. ఓహో అలాగా. సరే గాని వీళ్ళిద్దరూ ఎవరు? లూసియానాకి తమ్ముడుగా ఉండకపోతే ఈ పాటికి నిన్ను ఒక శిలలా చేసేవాడిని. ఎవరిని శిల చేస్తావు నువ్వు? లూసియానా మన ఇద్దరికి పెద్ద శత్రువు. జయసింగ్ చౌహాన్ వాడి మనవడితో ఇక్కడికి వస్తున్నాడు. నేను వాళ్ళిద్దరిని శిలగా మార్చడం గురించే మాట్లాడుతున్నాను. నా తోపటమాడు లూసిఫర్. నా సోదరుడిని తిడుతున్నావని నాకు బాగా తెలుసు. కానీ ఒక్క విషయం మర్చిపోకు, ఇంతకు ముందు బుద్ధిమంతుడిగా ఉంటూ చాలా పనులు చేసేవాడు. కానీ జయసింగ్ శక్తులే తనని ఈ విధంగా మార్చేశాయి. ఈ పరిస్థితికి కారకుడైన జయసింగ్ మీద నేను పగ తీర్చుకుంటాను. నువ్వు మాత్రం కాదు, మనందరం వాడి మీద పగ తీర్చుకుందాం. వీరులారా పదండి. ఆగు, తన పరిస్థితిని ఇంత ఈజీగా పూర్తి చేయకూడదు. ఒక పిల్లి ఎలుకను ఎలా తరిమి తరిమి వెంటాడి వేటాడుతుందో అదే విధంగా మనం కూడా ఆ జయసింగ్ని రుద్రాని వేటాడి వేటాడి పని పూర్తి చేయాలి. పద లూసిఫర్. పిల్లలు తెలివిగా ఉండాలి. లూసిఫర్ సైనికులు ఇటువైపు వస్తున్నారు, జాగ్రత్త. తాతయ్య, కింద డీప్ ఫారెస్ట్ ఉంది. మనం అక్కడికి వెళ్ళి దాక్కుందాం.
ఒకవేళ వాళ్ళు మనల్ని ఫాలో అవుతే వాళ్ళలో ఎవరినైనా పట్టుకొని లూసిఫర్ గురించి అడగచ్చు కదా. నా ఉద్దేశం ప్రకారం ఇలా అడవిలో మన సైన్యులకు వెళ్ళటం అంత మంచిది కాదు. ఎందుకంటే వాళ్ళు మన మీద దాడి చేసే అవకాశం ఉంటుంది. జుంబాడా, నువ్వు ఒక సేనాధిపతిగా ఉంటూ ఇంత పిరికి మాటలు మాట్లాడుతున్నావు. ఆ, ఆ. వర్చువల్ హైట్ బబుల్ క్రియేటో. వాళ్ళందరూ ఇక్కడే ఎక్కడ దాక్కుని ఉంటారు. వాళ్ళు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేరు. వెళ్ళండి, వెళ్ళి వెతకండి. లూసియానా, మేము అడవి మొత్తం వెతికి చూసాం, కానీ ఎక్కడ వాళ్ళ జాడ కనిపించటం లేదు. లూసిఫర్, లూసిఫర్, ఈ మాట వింటే భయానికి కూడా భయం వస్తుంది. ఇప్పుడు నేను వేస్తున్నాను ఆజ్ఞ. ఒక కొత్త జంతువుని తయారు చేస్తున్నాను. జుంబాడా, ఇది ఎలిఫెంటోరస్. ఇది మనకి సహాయం చేస్తుంది. నీకు బాగా తెలుసు, లూసిఫర్లో 2 మృగాలని ఒక్క మృగంగా మార్చే టాలెంట్ ఉందని. ఇవన్నీ తెలిసి కూడా భయపడుతున్నావా? పద. గుడ్ జాబ్ ఎలిఫెంట్ డాలర్స్. వాళ్ళందరూ కూడా ఇక్కడే ఉన్నారు. ఇక తప్పించుకొని పోలేరు. ఎస్, భయపడొద్దు, నాతో రండి. ఆహా, అందరూ ఈ విధంగా వెంటబడ్డారే. ఎక్కడికి పారిపోవాలో అర్థం కావడం లేదు. ఆ రుద్రా, హలో, నేను సేనాపతి జుంబాడా. ఎలా ఉన్నావు పిల్లోడా? పిల్లాడి పరిస్థితి బాలేదు. మీరెవరు భయపడకండి, నేను ఏదో ఒకటి చేస్తాను. జివైస్కా ప్రొడక్షన్ కవర్ క్రియేటో.
ఏమి తాతయ్య ఇది ఇలా అన్యాయంగా మమ్మల్ని ఇరికించేశారే? రుద్ర నా బంగారం త్వరగా బయటికి రా, అస్తమనం కాబోతుంది, సమయం తక్కువగా ఉంది. అరే నేను మళ్ళీ సెలగా మారుతున్నాను. లేదు లేదు, నేను రుద్రాకి సహాయం చేయాలి. క్రోకోసారస్, నన్ను వెంటనే రుద్ర దగ్గర తీసుకెళ్ళు. రుద్రా! అమ్మా! రుద్ర, మీ అమ్మ మళ్ళీ స్టాచ్యూగా మారుతున్నారు. అమ్మా దిగులు పడకండి, టైం తక్కువగానే ఉంది, కానీ ఇంకా పూర్తవలేదు. అందరం కలిసి ఏదైనా ఒక దారిని కనిపెడదాం. ఆ ఎలుగుబంటి దృష్టి అంతా ఆ తేనె తుట్ట మీదే ఉంది. నాకు కూడా బాగా ఆకలిగా ఉంది. ఆ ఎలుగుబంటి అక్కడి నుంచి తరిమేస్తే ఆ తేనె నాకే దక్కుతుంది కదా. వెళ్ళు కనిచి, వెళ్ళు వెళ్ళు కనిచి. ఎలా తరివేశానో చూసారా? ఇప్పుడు ఆ తేనంతా నాకే సొంతం. కాస్త పైకి చూడండి. తేనెటీగలు, తేనెటీగలు, తేనెటీగలు! అబ్బా, నన్ను కాపాడండి, కాపాడండి! తేనెటీగలు పుట్టేస్తున్నాయి. తేనెటీగలు, అయ్యో కాపాడండి! సారీ 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 రుద్ర, ప్లీజ్ కాపాడు. అరే నేనేమి చేయలేదు, నన్నెందుకు కొరుకుతున్నారు? నన్నెందుకు వెంబడిస్తున్నారు? నన్ను వదిలేయండి. అయ్యో తేనెటీగలు! మ్యాజికల్ పవర్ లేనప్పుడు నేను వీళ్ళకి ఎలా సహాయం చేస్తాను? ఫ్రెండ్స్, అక్కడికి వెళ్ళి దాక్కోండి. పారిపోదామండి. నేనెందుకని ఆ తేనె మీద ఆశపడ్డాను. ఇప్పుడు తేనెటీగల గ్రూప్ అంతా నా మీదకు దండెత్తింది తెలుసా? గ్రూపా? రంగీలా, మీరు ఇప్పుడు గ్రూప్ అనే కదా అన్నారు? ఎస్ ఎస్, ఆన్సర్ దొరికింది. నా అందమైన మొహం అందరికి నచ్చుతుంది. ఆ తేనెటీగ గుడి మొహం. అందరూ అందులో ఉన్న తేనె పొందాలనుకుంటారు. అప్పుడు ఒక గ్రూపే మనల్ని వెంటాడుతుంది. ఈ తేనెటీగలే మనం అనుకున్న గ్రూప్. ఎస్ ఎస్. మైరా, వరుణ్, ఆ తేనె గుడ్లోనే రహస్యం దాగుంది. ఆంటీ, పజల్ సాల్వ్ అయిపోయింది. రుద్ర! అమ్మా అమ్మ, కాసేపు ఓర్చుకోండి. రుద్ర మళ్ళీ మిమ్మల్ని స్టాచ్యూగా మారనివ్వడు.
అమ్మా లేదమ్మా, మీరు మళ్ళీ స్టాచ్యూగా మారకూడదు. నేను లేట్ చేశానని నాకు తెలుసు. సారీ మా, I tried my level best మా, I tried my level best. అమ్మా రుద్ర, సో సాడ్. రుద్ర చాలా కఠినంగా ప్రయత్నించాడు, అయినా వాళ్ళ అమ్మ శిలగా మారడం వాడు ఆపలేకపోయాడు. ఎవరి పేరు వింటే భయానికే భయం వస్తుందో ఆ పేరే నాది, లూసిఫర్. నువ్వు చెడ్డవాడివి, చాలా చెడ్డవాడివి. ఒకరోజు సమస్యల్లో ఉన్నప్పుడు సంతోషపడటం మంచిది కాదు, చాలా తప్పిది. ఇంటెలిజెన్స్. శత్రువుల పని ముగించడం పెద్ద విషయమేం కాదు, తప్పు కూడా కాదు. నువ్వు ఈ రోజు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం కూడా వాళ్లే. ఈ రోజు వాళ్ళకి దెబ్బకు దెబ్బ తీసాను. పద మనం సెలబ్రేట్ చేసుకుందాం, సంతోషంగా ఏదైనా తిందాం. నాకు చాలా ఆకలిస్తోంది. ఇంక ఈ బాల్ నాకెందుకు? రుద్ర, ఇంకా నమ్మకం ఉంది. ఇప్పుడే ఆ క్రిస్టల్ లో నుంచి ఒక వెలుగు బయటకు వచ్చింది. ఇంకా టైం మొత్తం 6 అవ్వలేదు. ఇంకా మనకి కొంత సమయం ఉంది. అవును రుద్ర, నీకింకా 10 సెకండ్స్ మిగిలి ఉన్నాయి. నువ్వు ధైర్యాన్ని వదులుకోకు. కానీ అమ్మ స్టాచ్యూగా మారిపోయారే. లూసిఫర్ చెప్పాడు కదా, మా అమ్మ ఇంకోసారి స్టాచ్యూ అవుతే మళ్ళీ మామూలుగా అవ్వరని. ఏంటి యువరాజా, నీకొక మంచి మాటను చెప్పనా? నీ భార్య యువరినా శిలని నీ పక్కనే తీసుకొచ్చి పెట్టబోతున్నాము అతి త్వరలోనే. ఆ తర్వాత మీరిద్దరూ ఇక్కడే సరదాగా ఉండొచ్చు. లూసిఫర్! యువరాజు మామూలు అయ్యాడు. ఇది ఎలా జరిగింది? ఎలా జరిగింది? యువరాజ్ ఇక్కడి నుంచి తప్పించుకొని వెళ్ళకూడదు. అరే ఏంటిది? వీడందరినీ నాశనం చేసేలాగున్నాడు. మెయిన్ గేట్ని మూసేయండి.
ఇది భలే ఉంది, ఇది భలే ఉంది. అందరినీ కొట్టేసి తను వెళ్ళిపోయాడు. ఎలాగున్నావు మిత్రమా? నిన్ను చూసి సంతోషంగా ఉంది. మనం కొన్ని పనులని సగంలో వదిలేసాం, అవి మనం పూర్తి చేయాలి. పద వెళ్దాం. అమ్మా ఐఎమ్ సారీ మా. రుద్ర, మీ అమ్మ నయమైపోయారు. నువ్వు వెనక్కిరా, లేదంటే వేడికి ఒళ్ళు కాలిపోతుంది. రుద్ర నా బంగారం, నువ్వు ఏడవకు. ఇలా చూడు, ఇలా చూడు, నువ్వు నన్ను సరి చేసావు. యువరీనా, యువరాజ్, రుద్ర, డాడీ. రుద్ర, వద్దు రుద్ర, ఆగు. నన్ను నువ్వు పట్టుకోవటం నా తలరాత్రులు లేదనిపిస్తోంది. నీకు తెలీదు, మేము చాలా సంవత్సరాల నుంచి నిన్ను చూడాలని ఎంతో ఆతృతగా ఎదురు చూసాం. ఇంకా రంగీలా, ఎలా ఉన్నావు రంగీలా? మీ ముగ్గుని ఇలా చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఏదైతేనే నాకు చాలా 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 సంతోషంగా ఉంది. డాడీ, వీళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్, మైరా ఇంకా వరుణ్. హలో అంకుల్. హలో పిల్లలు. డాడీ, తాతయ్య ఇంకా లూసిఫర్ దగ్గర బందీగా ఉన్నారు. మనం త్వరగా వెళ్ళి అతన్ని కాపాడాలి. తను ఖచ్చితంగా నాన్నగారిని ప్యాలెస్లోని బంధించుంటుంది. క్రోకసారస్, రుద్ర ఇంకా వాళ్ళ మిత్రులు అందరూ కలిసి వెళ్దాం. తయారవ్వండి. రుద్ర, నీ మిత్రులతో పాటు ఆ క్రోకసారస్ లో కూర్చో వెళ్ళి. దే ఆర్ సేఫ్ నౌ. డాడీ, మీరు అమ్మ ఇంత పవర్ఫుల్ గా ఉన్నారు, మరి ఎలాగ లూసిఫర్ లూసియానా మిమ్మల్ని సలగా మార్చారు? మోసం చేసి మీ తాతయ్య గారిని చేసినట్టే చేసింది. తాను మోసం చేసే గెలవాలనుకుంటుంది. ఎదురుపడి యుద్ధం చేయదు. ఇదేంటి? లూసిఫర్ రాజ్యం ఇక్కడే కదా, ఎక్కడో ఉండాలి. తన ప్యాలెస్ని ఎక్కడో దాచినట్టుంది. ఒక్క నిమిషం, ఇప్పుడే తెలుసుకుంటాను. అదిగో వాళ్ళ ప్యాలెస్ అక్కడుంది. ఇబాయిస్కా రివేలో. బంధువులు వచ్చేసినట్టుకున్నారు. రా, వచ్చిన వాళ్ళని వెల్కమ్ చెప్దాం. ఓహో, రుద్ర కుటుంబంతో సహా ఇక్కడికి వచ్చాడా? రుద్ర, నువ్వు అన్ని పజిల్స్ ని బాగా దాటి వచ్చి నీ తల్లిదండ్రులని కాపాడుకున్నావు. నీ తెలివిని నేను మెచ్చుకుంటున్నాను. కానీ నువ్వు నా మాయా నగరం నుంచి అస్సలు తప్పించుకోలేవు. లూసియానా, రుద్ర వయసును చూసి రుద్ర మ్యాజిక్ ని ఎప్పటికీ సందేహించకు. సరే,
తక్కువగా అనుకోలేదు. కానీ కాస్త ఆలోచించి చెప్పు, వాళ్ళని నువ్వు ఎలా చూసుకుంటావని. రుద్ర, నువ్వు వాళ్ళని చూసుకో. మేము లూసిఫర్, లూసియానాను చూసుకుంటాం. ఓకే మా. క్రోకోసారస్, రుద్రాన్ని జాగ్రత్తగా చూసుకోండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.